హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈ చల్లని వింటర్లో హాట్ రెసిపీ అయిన దాల్ కిచిడి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇది మనం ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో కూడా కర్రీ అండ్ రైస్ చేసుకునే టైం లేనప్పుడు సింపుల్గా వన్ టైం రెసిపీ లాగా చేసుకొని బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ముందు ఈ రెసిపీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని దాంతో ఒక కప్ క్వాంటిటీ తోటి ఒక కప్ రైస్, అదే కప్ క్వాంటిటీతో ఒక కప్ కందిపప్పు, అలానే దాంతో ఇంకొక కప్ పెసరపప్పు కూడా వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని నీట్గా 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అలా దానిలోకి మనకి సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. చూసారు కదా, ఒక గంట సేపు తర్వాత నేను నానబెట్టి చూస్తే మనకి పప్పు బియ్యం కూడా ఇలా మంచిగా నాని కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు వాటర్ అంతా తీసేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలోకి వాటర్ అంతా వడకట్టేసి ఆ పప్పు అండ్ రైస్ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి ఒక కప్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. సో ఇక్కడ నేను తీసుకున్న 3 కప్స్ పప్పుకి మొత్తం 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని దానికి విజిల్ కూడా పెట్టేసి ఒక 5 విజిల్స్ పాటు రానివ్వాలి. మనకి ఇక్కడ రైస్ అండ్ పప్పు మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, కుక్కర్ విజిల్ తీసిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీలో అనేది ఉండాలి కిచిడి అనేది. ఇప్పుడు దీనికి పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి తర్వాత దాంతోనే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, అలానే దానిలోకి ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉండాలి. దీనిలోకి వెల్లుల్లి రెమ్మలు కట్ చేసుకొని వేసుకొని అదే మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది మనకి తాలింపుకి. దానిలో కొంచెం ఫ్లేవర్ కోసం ఇంగువ, అలానే 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని తాలింపు అంతా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. చూసారు కదా, మనకి తాలింపు వేగిన తర్వాత అందులోకి కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు అంతా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేసి మనకి తాలింపు వేగిన తర్వాత దానిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కూడా యాడ్ చేసి ఉల్లిపాయ అంతా కూడా పచ్చివాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి 3 మీడియం సైజ్ పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేగేంత వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యి ముక్కలకి పట్టే వరకు తిప్పుకున్నాక దానిలోకి 2 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని టమాటాలు అంతా కూడా మగ్గిపోయే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ఇక్కడ మిక్స్ అవ్వడం కోసం మంచిగా మగ్గడం కోసం నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలానే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా మిక్స్ చేసుకుందాం. దీన్ని మొత్తం ముక్కలకి మంచిగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి టమాటా ముక్కలనే మంచిగా మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని అంతే అండి, మనం ఆల్రెడీ కంప్లీట్ అయినట్టే పోపు. ఇప్పుడు దీన్ని తీసుకొని స్టవ్ మీద మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కిచిడీని పెట్టుకొని మనం పోపు వేసుకున్న తాలింపుని మొత్తం కిచిడీలోకి యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా రైస్కి పప్పుకి పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా కుదిరిన కిచిడి కనిపిస్తుంది. దీన్ని మొత్తం అంతా కూడా పప్పుకు పట్టేటట్టు నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు అవసరం పడితే కనుక కొంచెం హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీకి వచ్చేటట్టు చేసుకోండి. అప్పుడే మనకి కిచిడి చాలా బాగుంటుంది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అండ్ యమ్మీగా అయిపోయే దాల్ కిచిడి రెడీ అయిపోయినట్టు. దీన్ని అప్పడాలతో అలానే ఆవకాయ పచ్చడితో సర్వ్ చేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు చూసారు కదా, మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మా రెసిపీ కనుక మీకు నచ్చి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మా మీ ఇంటి రుచులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి.